చక్కటి ప్రవచనాన్ని అందించేందుకు ఆధ్యాత్మికవేత్త వేదిక మీద ఉన్నారు. ఇంకా చాలామంది నిలబడున్నారు. దయచేసి కూర్చోండమ్మా. మీ చౌకీల ముందు కోటి కుంకుమార్చన చేసేందుకు పూజా సామాగ్రి మొత్తం అక్కడే ఉంది. నిలబడున్నారు, కూర్చోండి. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తకోటికి సుదూర తీరాల నుంచి కూడా ఈ మహత్తరమైనటువంటి కోటి దీపోత్సవాన్ని దర్శిస్తూ ధన్యులవుతున్నటువంటి ప్రేక్షక కోటికి నమస్కృతులు. ఈ కోటి దీపోత్సవము అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి పుణ్య రాశిని ఈ రూపంలో శ్రీ నరేంద్ర చౌదరి గారు ఈ రాశిలోంచి మీరు కావలసినంత దోచుకోండి దాచుకోండి అని చెప్పి పుణ్యాన్ని పుణ్యరాశిగా ఇక్కడ పోసినటువంటి కార్యక్రమంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనటము, ఈ దీపాలని దర్శించటం కూడా ధన్యతగా చెబుతోందండి శాస్త్రం. మనుష్యులైనటువంటి వాళ్లే కాదు, సకల ప్రాణికోటి కూడా చీమలు దోమలతో సహా ఈ దీపాలను దర్శించటం వల్ల వాళ్ళకి కార్తీక పుణ్య విశేషాలు చేకూరుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఇవాళ మంగళవారం. అసలు ఈ కార్తీక మాసానికి చాలా ముఖ్యమైనటువంటిది దీపదానం, దీపోత్సవం. కృత్తికా నక్షత్ర పౌర్ణిమాస అయినటువంటి కార్తీక మాసం, కృత్తికా నక్షత్రము అగ్నిదేవతాకం కాబట్టి ఆ అగ్ని యొక్క ఆరాధనకి కీలకమైనటువంటి మాసం అయితే, కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి మాసం ఇది. కృత్తికా నక్షత్రాల వల్ల పెంచబడినటువంటి వాడు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని కీర్తి వచ్చింది. ఈరోజు షష్ఠి తిథి అండి. ఈ షష్ఠి కార్తికేయునకు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు. అంతేకాదు ఈరోజు మంగళవారం. కుజునకు ఇష్టదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మంగళవారానికి కూడా ఇష్టమైనటువంటి వాడు ఆయన. అటువంటి కార్తికేయునకు ఇష్టమైనటువంటి రోజున ఈ రోజున దీపోత్సవంలో పాల్గొనటము అనేటటువంటిది, అందులో ఇంద్రకీలాద్రి పర్వతం నుంచి వేంచేసినటువంటి తల్లి ఆ దుర్గామాతని కుంకుమ పూజ ద్వారా సేవించుకోవటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సంపన్నమవుతున్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోజు హరిపద పుణ్యకాలం అండి. వృశ్చికంలో రవి ప్రవేశించేటటువంటి కాలాన్ని హరిపద పుణ్యకాలము అంటారు. అటువంటి హరిపద పుణ్యకాలం కూడా ఇవాళ ఈనాటి దీపోత్సవంలో పాల్గొనటం అంత అదృష్టం మరొకటి లేదు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ మంగళవారము ఈరోజు ముందు ఒక సోమవారము, తర్వాత ఒక సోమవారముల మధ్య ఏర్పడ్డదండి. నిన్న సోమవారము కార్తీక సోమవారము, రేపు కోటి సోమవారము. ఈ సోమవారానికి కార్తీక మాసంలో చాలా విశేషం ఉన్నది. కార్తిక్యాం ఇందువారేతు స్నాన దాన జపాదికై అశ్వమేధ సహస్ర అశ్వమేధాల ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అటువంటి సోమవార వ్రతము నిన్నటికంటే రేపు చాలా విశేషమైనటువంటిది. కోటి సోమవారం. ఒక సోమవారం అయితేనే 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ఇస్తే
కోటి సోమవారముల యొక్క ఫలితము ఇంకా ఏ రీతిగా ఉంటుందో ఆలోచన చేయండి. మనము రేపటి విషయాన్ని ఇవాళ తెలుసుకుంటే రేపు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం మీకు ఈ విషయం తెలిస్తే అయ్యో అవకాశాన్ని కోల్పోయామే అనుకుంటారు. అందువల్ల కోటి సోమవారం అయినటువంటి రేపు బుధవారం కదా, కోటి సోమవారం ఏమిటి అనే సందేహం వస్తుంది. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారము అంటారండి. ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం, అంటే రేపు. కాబట్టి ఆ అదృష్టాన్ని మీరు వినియోగించుకోండి. రేపు తప్పకుండా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండటమే కాదు, కార్తీక దీపాలు వెలిగిస్తే చాలా విశేషం. చక్కగా ఇక్కడికి వచ్చి ఆ దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు శివారాధన కనుక చేసేటట్లయితే అది మరింత విశేషమైనటువంటిదై ఇహంలో కావలసినటువంటి సుఖాలని, పరంలో కైలాస ప్రాప్తిని కలిగిస్తుంది అని అంటారు. ఇక్కడికి వచ్చి చక్కగా ఆ పరమశివుని ఆరాధించుకుంటే, దీప ఆరాధన చేసుకుంటే రేపటి పుణ్యమంతా మీదే. కాబట్టి రేపటి కోటి సోమవారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి అంశము హరిహరులకు ఇష్టమైనటువంటిది. సోమవారము శివునకు అభిషేకాదులతో ఇష్టమైతే, ఈ కార్తీక మాసము కార్తీక దామోదరుని పూజకి చాలా ప్రశస్తమైనదండి. కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తి. ఆయనకి భార్యలు శ్రీదేవి, భూదేవి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని శ్రీదేవి, భూదేవులతో పూజించటం కాదు, కార్తీక దామోదరునిగా ఆవాహన చేసుకుని శ్రీదేవి రూపంలో తులసిని, భూదేవి రూపంలో ఉసిరి చెట్టుని కలిపి పూజ చేయటం అనేటటువంటిది చాలా విశేషము. కార్తీక మాసంలో ఉసిరి అనేటటువంటి దానికి ధాత్రి అని పేరు. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయితే, ధాత్రి అంటే భూమి, భూస్వరూపిణి ధాత్రి ఉసిరి. ఆ ఉసిరి చెట్టు యొక్క ఉత్పత్తే చాలా విశేషమైనటువంటిదండి. ఒక మాటు పార్వతీదేవి, లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. మనము హరిహరులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి ద్రవ్యంతో వాళ్ళకి సమర్పణ చేసి ఆనందం కలిగించాలి అని అనుకున్నారు. ఇద్దరికీ ఇష్టమైనటువంటిది ఏమిటి అని ఆలోచిస్తూ ఉండంగానే వాళ్ళ నేత్రముల వెంట ఆనంద బాష్పాలు వచ్చాయండి. ఆ ఆనంద బాష్పాలలోంచి ఉత్పన్నమైనటువంటిది ఈ ధాత్రి, ఉసిరి అనేటటువంటిది. అలా చాలా విశిష్టమైనటువంటిది ఉసిరి. ఈ మాసంలో ఉసిరికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఉసిరి చెట్టు నీడన ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేస్తే ఎంత విశేషమైన పుణ్యమో చెప్పలేము. అలాగే ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనంలో భోజనం చేయటం, ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఈ వనభోజనాల నియమం చెప్పబడింది. ధాత్రి వృక్షోపశోభితే అని, అంటే ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనంలో. దాని తాత్పర్యం ఏమిటంటే ఆ ఉసిరి చెట్టు గాలి కూడా మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉసిరి త్రిదోషహరం అండి. వాత, పిత్త, కఫములు మూడు పోగొట్టగలిగినటువంటిది. మనకి ఏ పర్వము చెప్పినా కూడా పెద్దలు మన ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని దృష్టిలో పెట్టుకునే చెబుతారు. అలా ఉసిరిని, ధాత్రిని సేవించటం వల్ల మనకి విశిష్టమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే తులసి, ఈమె సాక్షాన్ మహాలక్ష్మి, లక్ష్మీ స్వరూపిణిగా వేదవ్యాస మహాముని చెప్పారు. ఈ తులసి ఈ కాలంలో వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధులని తగ్గించేటటువంటి శక్తి గలది. తులసితో కనుక విష్ణు సేవ చేయటము, తులసి తీర్థం స్వీకరించటము ఈ మాసంలో చేసేటట్లయితే ఈ మాసం ద్వారా
అసలు తులసికి ఉన్నటువంటి ఎంత గొప్ప శక్తి అంటే వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడంలో దాన్ని మించిన శక్తి లేదండి. ఇవాళ సైంటిస్టులు చెబుతున్నారు వాతావరణ కాలుష్యం యొక్క ప్రమాదాన్ని. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఫ్లాస్కులలో కాఫీ తీసుకెడుతున్నారు. రాబోయే కాలంలో ఆక్సిజన్ తీసుకువెళ్లే రోజులు వస్తున్నాయట. వాతావరణం కలుషితమైపోయి మంచి గాలి కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే ఏకైక మార్గము తులసిని సేవించటం. ఇంటింటా తులసిని నాటుకుంటే, ఇంటింటా తులసిని పూజించుకుంటే, అందులో తులసి పూజ ముఖ్యంగా ఆడవాళ్ళకి తెలియజేయబడ్డది. స్త్రీలకి సంబంధించిన సమస్త వ్యాధులకి తులసికి సంబంధించినటువంటి సేవనము ఔషధం అండి. తులసిని దగ్గర ఉండి పూజించటం, ఆ గాలి సోకటానికి, తులసికి ప్రదక్షిణాలు చేయటం, తులసి చెట్లో నీళ్లు పోసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవటం, ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆరోగ్యప్రదములు. అందులో స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటిది తులసి. అలా ధాత్రి తులసి అంటే ఉసిరి తులసి, ఈ రెంటితో కూడినటువంటి పూజ, దామోదరుని పూజ ఈ కార్తీక మాసంలో చేయాలి. రేపు కోటి సోమవారం. అలాంటి కోటి సోమవారం రోజున కార్తీక దామోదరుణ్ణి తులసితో, ధాత్రి ఉసిరితో పూజ చేయటం, ముఖ్యంగా ఉపవాసం చేయటం. ఈ ఉపవాసము 4 రీతులుగా ఉంటుందండి. ఒకటి పూర్ణోపవాసం, రోజల్లా ఉపవాసం చేయటం. రెండవది నక్తం, అంటే పగలల్లా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయటం. ఈ కార్తీక మాస నియమం ఎక్కువగా నక్తములకు, ఛాయా నక్తములకు విహితమైనది. అంటే సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసి ఇటువంటి చోట చక్కగా దీపారాధనలు చేసుకుని వెళ్ళి భోజనం చేసేటట్లయితే రేపటి కోటి సోమవార ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతాం. ఈ సోమవారానికి ఎంత విశిష్టత ఉన్నది అంటే, పూర్వము కాశ్మీర దేశంలో కాశ్మీర పండితుడు ఉండేవాడు. ఆయన కుమార్తె పేరు నిష్ఠురి అని చెప్పి, ఆమెకి సౌరాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి మిత్రశర్మ అని ఆయనకిచ్చి వివాహం చేశాడండి. కాపురానికి పంపించాడు. ఆమె అత్తమామలతో ఉండటానికి కూడా ఇష్టపడక, చాలా దుర్బుద్ధి కలిగినటువంటిది కాబట్టి భర్తను తీసుకుని వేరే ఉండటం మొదలుపెట్టింది. అలా వేరే ఉండటమే కాకుండా దుష్ప్రవర్తన కూడా మొదలుపెట్టింది. అన్యపురుషులతో సంసర్గము, వ్యభిచారంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితుల్లో ఒక రోజున ఆ మిత్రశర్మ నెత్తిన బండ వేసి వాడిని చంపేసేసింది. వీడు ఒక అడ్డం ఎందుకని చెప్పి అలా చేసినటువంటిది నికృష్టమైన జీవితాన్ని అనుభవించి చివరికి చనిపోయింది. యముడి దగ్గరికి తీసుకువెళ్లారు. యముడి దగ్గరికి తీసుకువెళితే ఈమెని కుంభీపాక నరకంలో పడేయండి అన్నారు ఆమె యొక్క దుశ్చర్యల కారణంగా. అలా కుంభీపాక నరకం అయ్యాక 15 జన్మలు కుక్క జన్మలుగా ఈమె పుట్టాలి అని చెప్పి యముడు శాసించాడు. ఈ నిష్ఠిరి 14 జన్మలు కుక్క జన్మలు ఎత్తింది. ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళు కొట్టడం, వెనక్కి రావటం ఇలా చేస్తూ చివరికి 15వ జన్మకి ఒక రోజున సోమవారం అయింది. ఆ రోజున రోజల్లా దానికి భోజనం దొరకలేదు. ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు కూర్చున్నది. ఆ బ్రాహ్మణుడు సాయంకాలము దాకా ఉపవాసం ఉండి బలి కోసమని అన్నం తీసుకొచ్చి బయట వేశాడండి. ఆ బలి భోజనం తినేటప్పటికల్లా దానికి గత జన్మ స్ఫురణ వచ్చి, మహానుభావ అనుగ్రహించు అన్నది. ఎవరు నువ్వు అనేటప్పటికీ తన గత జన్మ విధానాన్ని చెప్పి, ఈ సోమవారం వ్రత ఫలితాన్ని కొద్దిగా ఇస్తే చాలు, నా జన్మ చరితార్థం అవుతుంది అన్నది. అలాగే ఆ బ్రాహ్మణుడు సోమవారం వ్రత ఫలితాన్ని ఇవ్వటం వల్ల
దానికి సద్గతి చేకూరింది అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి కోటి సోమవారము, అందులో రేపటి కోటి సోమవారాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి నరేంద్ర చౌదరి గారి యొక్క పుణ్యము మనందరి కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుబోధక అన్నట్లుగా మనమందరం చేసే పుణ్యంలో కూడా వారికి సుకృతమైనటువంటి భాగం వస్తుంది. అలాంటి మనందరికీ సుకృతాన్ని కలిగించేటటువంటి వారికి మనమందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వారు అందించినటువంటి ఈ పరమేశ్వరుని మార్గంలో మన జన్మ చరితార్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తి తదితర టీవీ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నరేంద్ర చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలు. కార్తీక మాస వైశిష్ట్యం గురించి చక్కని విషయాలు తెలియజేశారు హనుమద్ ఉపాసకులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారికి మరొక్కసారి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు.